లడ్డు కల్తీ వ్యవహారంపై సిట్ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. సిట్ చీఫ్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రస్తుతం గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నారు. సిట్ సభ్యులుగా గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజును నియమించారు. ప్రస్తుతం గోపీనాథ్ జెట్టి విశాఖ రేంజ్ డీఐజీగా, హర్షవర్ధన్ రాజు కడప ఎస్పీగా ఉన్నారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సిట్ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. సిట్ చీఫ్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రస్తుతం గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నారు. సిట్ సభ్యులుగా గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజును నియమించారు. ప్రస్తుతం గోపీనాథ్ జెట్టి విశాఖ రేంజ్ డీఐజీగా, హర్షవర్ధన్ రాజు కడప ఎస్పీగా కొనసాగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జమీమా అయితే శ్రీవారి లడ్డు ప్రసాదం అయితే కల్తీ నెయ్యి వాడారని చెప్పేసి ఒక సమాచారం రావడంతో దాని మీద కూడా పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేస్తారని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన ఉదయం రాష్ట్ర డీజీపీతో పాటు అలాగే ఇతర పోలీస్ శాఖ అధికారులతో కూడా సమావేశమయ్యారు. చుట్టూ బృందంలో ఎవరెవరు ఐపీఎస్ అధికారులు ఉండాలనే దానిపై కూడా చర్చించారు. దీనిపై కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఏదైతే శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఒక సిట్టుని ఏర్పాటు చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిట్టు ఏదైతే ఉందో సిట్టు అధిపతిగా కూడా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కూడా నియమించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే దీంట్లో సిట్ లో మరో ఇద్దరు సభ్యులుగా కూడా విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి, అలాగే కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా ఈ సిట్ లో సభ్యులుగా కూడా ప్రభుత్వం నిర్ణయించి వాళ్ళిద్దరు తీసుకుంది. ఈ మేరకు కూడా ఇంకా ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు మరికొందరు డిఎస్పీలు అలాగే కొందరు సీఎల్ని కూడా సిట్ లో నియమిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రధానంగా చూస్తూ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ఈ సిట్ పనిచేస్తుంది. అయితే గోపీనాథ్ జెట్టి కూడా ఇంతకుముందు ఆయన తిరుమల తిరుపతి విజిలెన్స్ అధికారి కూడా అక్కడ పనిచేసిన అనుభవం ఉంది. అలాగే హర్షవర్ధన్ రాజు కూడా కొద్ది రోజుల పాటు తిరుపతి ఎస్పీగా కూడా పనిచేయడం జరిగింది. ఇలా సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో కూడా ఈ సిట్ బృందం మొత్తం పనిచేస్తుంది. ఏదైతే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో ఆ కల్తీ నెయ్యి వ్యవహారంలో అసలు పూర్తి స్థాయి సమగ్ర దర్యాప్తు కూడా చేసి విచారణ చేసి కూడా అంటే అక్కడ అసలు కల్తీ నెయ్యి ఎక్కడ ఇచ్చారు, ఏ కంపెనీకి ఇచ్చారు, టెండర్లు ఎక్కడ ఇచ్చారు, ఎన్ని లారీలు ఇప్పటికి వచ్చాయి, ఎన్ని లారీలు వాడారు, అదొక ల్యాబ్ రిపోర్ట్ ఏముంది, అదొక ఈ టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరిగిపోయి ఇలా మొత్తం పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేసి అసలు దీని వెనుక సూత్రధారులు పాత్రధారులు ఎవరున్నారో, ఎవరి ప్రమేయం ఎంత వస్తుందో ఇలా మొత్తం అంటే గత వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు టీటీడీ పాలక మండలిలో ఎవరి ప్రమేయం ఉంది, అప్పుడు చైర్మన్లు ఎంతవరకు దీంట్లో ప్రమేయం ఉంది, ఇలా మొత్తం వ్యవహారం అంతా మొత్తం సమగ్ర దర్యాప్తు చేసి కూడా సిట్టు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నివేదిక ఇచ్చాక ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి సమాచారము. మొత్తం తీసుకుంటే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాని ప్రకారం సిట్టు ప్రత్యేకంగా ఈ శ్రీవారి లడ్డు వ్యవహారంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్టు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ శ్రీనివాస్.
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సిట్ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించారు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రస్తుతం గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేస్తున్నారు. సిట్ సభ్యులుగా గోపినాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజును కూడా నియమించారు. ప్రస్తుతం గోపినాథ్ జెట్టి విశాఖ రేంజ్ డీఐజీగా, హర్షవర్ధన్ రాజు కడప ఎస్పీగా కొనసాగుతున్నారు.